దేవునికి స్తోత్రములు. జీవనది ప్రేక్షకులకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యమైన నామంలో శుభములు తెలియచేయుచున్నాను. మరి ఈ సమయంలో మీరందరూ క్షేమంగా, ఆరోగ్యంగా, సమాధానంగా ఉండాలని మీ నిమిత్తమై మీ క్షేమం కొరకు దైవ సేవకునిగా ప్రార్థన చేయుచున్నాను. దేవుడు మనకిచ్చినటువంటి సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని కొద్ది నిమిషాలు ధ్యానం చేయాలని ఆశపడుతున్నాను. పరిశుద్ధ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 27వ అధ్యాయము 15-16 వచనాలు చదువుకుందాం. జనులు కోరుకొనిన ఒక ఖైదీని పండుగలో విడుదల చేయుట అధిపతికి వాడుక. ఆ కాలమందు బరబ్బా అను ప్రసిద్ధుడైన ఒక ఖైదీ చెరసాలలో ఉండెను. ప్రభు తన మాటలను మన వెనుకలో దీవించినట్లుగా చిన్న మాట ప్రార్థన చేసుకుని కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. కృపా కనికరం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవా, శ్రేష్టమైన మీ నామమునకు స్తోత్రములు, వందనములు చెల్లిస్తున్నాం నాయన. మరి ఈ సమయంలో జీవనది అనే కార్యక్రమంలో నీ బిడ్డలతో కలిసి ప్రభువా నీ వాక్యమును ధ్యానించుకునే కృపను, భాగ్యమును మీరు మాకు అనుగ్రహించినందుకు కొరకై వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దయగల తండ్రి, కృపగల దేవా, చదువుబడిన లేఖన భాగమును మీరు జ్ఞాపకం చేసుకుని నీ పక్షంగా మాట్లాడుచున్న నన్ను మీ నోటికి బోరగా మట్టుకు వాడుకొనండి. మీరు పరిశుద్ధుడైన దేవుడవు, పరిశుద్ధతలో మహనీయుడవు తండ్రి. నీ పాదములకు తగిలిన ధూళి రేణువును కూడా తాకి యోగ్యత నాకు లేదు నాయనా. నన్ను నీ సిలువు చాటున మరుగుపరిచి నీ బిడ్డలతో, నాతో, మాతో మీరు మాట్లాడి మహిమ పొందుమని, తోడై ఉండమని, చేసిన ప్రతి విధమైన ఉపకారములను బట్టి, ఇచ్చిన ఈ మంచి సమయమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ నీ వాక్యం ద్వారా మిమ్మల్ని మీరే మాకు ప్రత్యక్షపరచుకునమని క్రీస్తు పరిశుద్ధ నామంలో స్తుతించి, ఆశ్రయించి, కొనియాడి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్. ప్రభునందు ప్రియమైన ప్రేక్షకులారా, మనం చదువుకునే లేఖన భాగంలో ఒక ఖైదీ గురించి వ్రాయబడి ఉంది. అతని పేరు బరబ్బా. ఇతడు యోధా జాతికి చెంది యోధా ప్రజల యొక్క స్వాతంత్రం కొరకై ఒక ప్రజా విప్లవకారుడిగా ఆ దినాలలో రోమా ప్రభుత్వం మీద తిరుగుబాటు చేస్తూ, అల్లర్లు చేస్తూ, హత్యలు చేస్తూ, రోమీల సైనికులను అడ్డొచ్చిన వారిని చంపుతూ ఆఖరికి పట్టుబడినటువంటి వ్యక్తి. మనం చదువుకున్నటువంటి భాగంలో యేసు ప్రభు వారిని గురించి అధిపతి అయినటువంటి పిలాతు విచారణ చేస్తున్నాడు. అనగా ఆయనకు తీర్పు తీరుస్తున్నటువంటి సమయంలో యూదుల యొక్క ఆచార ప్రకారంగా ప్రతి పస్కా పండుగలో యూదులు కోరుకొనిన ఒక ఖైదీని ఆయన విడుదల చేయుట ఆయనకు వాడుక. ఆ విధంగా ఆ సమయాన్ని బట్టి అధిపతి అయినటువంటి పిలాతు యేసు ప్రభుని విడుదల చేయాలని ఆశిస్తున్నాడు. అయితే ఇక్కడ ప్రజలు ప్రభువుని తృణీకరించి ఖైదీ నేరస్తుడైనటువంటి బరబ్బాను కావాలని కోరుకోవడం ఈ సందర్భంలో మనం చూస్తాం. బరబ్బా గురించి మనం కొన్ని విషయాలు చూద్దాం. చూడండి, అపొస్తలుల కార్యముల గ్రంథము 3వ అధ్యాయం 14వ వచనంలో వ్రాయబడినటువంటి మాట. అపొస్తలుల కార్యముల గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనం. మీరు పరిశుద్ధుడును నీతిమంతుడును అయిన వానిని నిరాకరించి నరహంతకుడైన మనుష్యుని మీకు అనుగ్రహింపమని అడిగితిరి. పేతురు ఆనాటి ఇశ్రాయేలు ప్రజలతో చెప్తున్నటువంటి మాట. యేసుప్రభు వారు నీతిమంతుడు, పరిశుద్ధుడు. ఆయనను వారు మాకొద్దు, బరబ్బాను విడుదల చేయమని కోరుకున్నారు. నిరాకరించారు, తృణీకరించారు. అయితే ఎవరు కావాలని కోరుకున్నారు? నరహంతకుడైన మనుష్యుని మాకు అనుగ్రహింపమని కోరుకున్నారు. బరబ్బాలో ఉన్న మరొక లక్షణం ఏంటంట? అతడు నరహంతకుడు. మార్కు సువార్త 15వ అధ్యాయము 7వ వచనం చూద్దాం. చూడండి, మార్కు సువార్త 15వ అధ్యాయము 7వ వచనం. అధికారులను ఎదిరించి కలహములో నరహత్య చేసిన వారితో కూడా బంధించబడి ఉండిన బరబ్బా అను ఒకడు ఉండెను. ఇతని గురించి మరి మార్కు రాస్తున్నటువంటి సంగతులు, అధికారులను ఎదిరించేటటువంటి వ్యక్తి, కలహములు కలిగించేటటువంటి వ్యక్తి, నరహత్య చేసిన వారితో కూడా ఇతడు
అరెస్టు చేయబడ్డాడు, అనగా బంధించబడ్డాడు. ఇటువంటి లక్షణాలు కలిగినటువంటి వ్యక్తిని మనం చూస్తున్నాం. లూకాసు వార్త 23వ అధ్యాయం 19వ వచనంలో కూడా చూద్దాం. చూడండి, లూకాసు వార్త 23వ అధ్యాయము 19వ వచనంలో లూకా వ్రాస్తున్నాడు ఇతని గురించి. పట్టణంలో జరిగించిన ఒక అల్లరి నిమిత్తమును నరహత్య నిమిత్తమును చెరసాలలో వేయబడినవాడు. అల్లర్లు కలిగించేవాడు, అల్లర్లు చేసేవాడు, నరహత్య చేసేవాడు. ఇటువంటి వ్యక్తి, ఇలాంటి భయంకరమైనటువంటి మనిషి మాకు కావాలి అని ఆనాటి ఇశ్రాయేలు ప్రజలు కోరుకోవడం ఎంతో అబ్బురపరుస్తున్నటువంటి విషయంగా మనకి కనబడుతుంది. మనం చదువుకున్నటువంటి ఈ రెఫరెన్సులు లేక ఈ వాక్య లేఖనాలను ఆధారం చేసుకుంటే ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 15వ వచనంలో చూడండి. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 15వ వచనం. కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులను, విగ్రహారాధకులందరూ అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతివాడును వెలుపటి నుందురు, అనగా అగ్ని గంధకములతో మండు గుండములో ఉంటారు నరహంతకులు. ఇక్కడ రాయబడినటువంటి ఒక విషయంలో బరబ్బాకు సంబంధించినటువంటి విషయంగా మనకి కనబడుతుంది. వెలుపటి నుందురని వ్రాయబడి ఉంది. 21:8 కూడా చూసినట్లయితే అక్కడ కూడా నరహంతకులు అనేటువంటి మాట మనకు కనబడుతుంది. వీరందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు అనేటువంటి విషయాన్ని మనం అక్కడ చూడగలుగుతున్నాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 15వ వచనం గమనిద్దాం. చూడండి, మత్తయి సువార్త 27వ అధ్యాయము 16, 17 వచనాలు కలిసి ఉన్నాయి. చూడండి. ఆ కాలమందు బరబ్బా అను ప్రసిద్ధుడైన ఒక ఖైదీ చెరసాలలో ఉంచబడిను. ప్రసిద్ధుడైన ఖైదీ, ఇతన్నే వాంటెడ్ అని కూడా ఒకటి చెప్తారు. అనగా అతడు అధికారులను లేక ఆనాటి రాజు యొక్క అధికారుల యొక్క సైనికులను ఎంతగా విసికించి ఆ యొక్క సైనికులలో ఎంతోమందిని చంపి ఆఖరికి సైన్యాధిపతి దగ్గర నుండి, సేనాధిపతి దగ్గర నుండి, శతాధిపతి దగ్గర నుండి ఆ గవర్నర్ వరకు కూడా ఇతని పేరు వెళ్ళి వారందరూ కూడా ఆశ్చర్యపడేటట్లుగా ఇతని ప్రవర్తన ఆనాటి దినాలలో ఉంది. ఆ కారణం చేతనే ఇక్కడ వ్రాయబడిన మాట ఏమనుంది? ఆ కాలమందు బరబ్బాను ప్రసిద్ధుడైన ఒక ఖైదీ చెరసాలలో ఉన్నాడంట. అంటే ఆఖరికి ఎన్నో సందర్భాలు ఇతను పట్టుకోవాలని చూశారు, కానీ చాలాసార్లు తప్పించుకుని వెళ్ళిపోయేవాడు. చాలా పర్యాయాలు సైనికులను హతమార్చి హత్య చేసి వెళ్ళిపోయేవాడు, దొరికేవాడు కాదు. అయితే సైనికులకు ఇతను ఏమైనా సరే పట్టుకోవాలి, ఇతను బంధించాలి, చెరసాలలో వేయాలనేటువంటి ఆ పట్టుదల, ఆ కసి వారిలో ఎక్కువైపోయింది. ప్రియమైనటువంటి వారలారా, లోక సంబంధంగా మనం చూసినట్లయితే ఎక్కడైనా ఒక అల్లరి చేసినటువంటి వ్యక్తులను పోలీసులు పట్టుకోవడానికి శతవిధాలుగా ప్రయత్నిస్తారు. ఎటువంటి వాడైనా సరే అలాంటి వ్యక్తిని పట్టుకుని అతన్ని శిక్షించి న్యాయస్థానానికి అప్పగిస్తారు. న్యాయస్థానం అతనికి శిక్ష విధించి జైలుకు పంపించడం జరుగుతుంటుంది. ఇది సహజంగా జరిగేటటువంటి, మరి లోకంలో జరిగేటటువంటి ఒక సాధారణమైనటువంటి సంగతి. బరబ్బా విషయంలో మనం చూసినట్లయితే ఇక్కడ బరబ్బా సామాన్యంగా హంతకుడు, అల్లరి చేసినవాడు, మరి హత్యల నిమిత్తము పట్టుబడినవాడు, అధికారులను ఎదిరించినవాడు, కలహములు చేసినవాడు, చాలా రకాలైనటువంటి విషయాల్లో ఇతనిలో నేరాన్ని ఆరోపించేటటువంటి ఆ సంగతులు ఇతరులు ఎక్కువగా కనబడుతున్నాయి. తన గురించి కాదు కానీ తన జాతి నిమిత్తమై ఇతడు ఇవన్నీ చేసినట్లుగా చరిత్రలో చెప్పబడుతుంది. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, ఏమి చేసినప్పటికీ, ఏమి జరిగించినప్పటికీ కూడా అతడు హంతకుడు అని ముద్ర వేయబడింది, కలహము చేసినవాడు అని ముద్ర వేయబడింది, అల్లరి చేసినవాడు అని ముద్ర వేయబడింది, నరహత్య చేసినవాడు, అధికారులను ఎదిరించినవాడు, మరి ఇంకా ప్రసిద్ధి చెందినటువంటి ఒక ఖైదీగా ముద్ర వేయించుకున్నాడు. ఆఖరికి అతను పట్టుబడ్డాడు, ఖైదీగా బంధించబడ్డాడు. అతనికి మరి యేసు ప్రభు వారి యొక్క కాలంలో యేసు ప్రభు వారికి సిలువ శిక్ష వేయబడకపోతే అతను ఏం చేసి ఉండేవారు మనకు తెలిసి ఉండేది కాదు. కానీ
ఆ తర్వాత కాలంలో అతనికి బహుశా శిలువ శిక్ష విధించబడేది. యేసు ప్రభువారు మరణానికి అప్పగించబడినప్పుడు ప్రజలు కోరుకున్నట్టు పిలాతు బరబ్బాను విడుదల చేశారు. ఇక్కడ గమనించండి, 27, 26 వచనం చూడండి. 27వ అధ్యాయము 26వ వచనం. అప్పుడు అతడు వారు కోరినట్టు బరబ్బాను వారికి విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయటానికి అప్పగించెను. 26వ వచనం. యేసు ప్రభువారు గనుక విడుదల చేయబడి ఉంటే బరబ్బా సిలువకు అప్పగించబడేవాడు. కానీ యేసు ప్రభువారు తను తాను అప్పగించుకున్న కారణం చేత బరబ్బా విడుదల చేయబడ్డాడు. యేసు ప్రభువారు కొరడాలతో కొట్టించబడడానికి, సిలువ వేయడానికి అప్పగించబడ్డారు. గమనించండి ప్రియులారా, పరిశుద్ధుడు, నీతిమంతుడు, పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు, ఆకాశమండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడు, ప్రధాన యాజకుడు, మనకు సరిపోయినవాడు. ఇట్టి ప్రధాన యాజకుడు మనలను రక్షించడానికి తను తానే అపరాధ పాప పరిహారార్థ బలి పశువుగా అప్పగించుకున్నాడు. ప్రియులారా, దేనికోసం? బరబ్బా విడుదల కోసం. ఎవరి కోసం? నిన్ను నన్ను రక్షణ అనుభవంలోనికి, లేక పాపము నుండి, శిక్ష నుండి, నరకము నుండి, దేవుని ఉగ్రత నుండి తప్పించుట కొరకై ఆయన అప్పగించబడ్డాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం గమనించండి. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనంలో ఎఫెసీ సంఘముతో అపొస్తలుడైన పౌలు ఈ మాట చెప్తున్నాడు. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన పాపములకు క్షమాపణం మనకు కలిగి ఉన్నది. గమనించండి ప్రియులారా, పాపముల నుండి మనకు క్షమాపణ కలగటానికి ఆయన అప్పగించబడ్డాడు. కొలసీలకు రాసిన పత్రికలో మరి ఇంకా తేటగా చెప్తున్నాడు ఆ సంఘస్థులతో. 1వ అధ్యాయము 14వ వచనం లేక 13, 14 చదువుతాను చూడండి. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేసెను. ఆ కుమారుని యందు మనకు విమోచనము, అనగా పాప క్షమాపణ కలుగుచున్నది. విడుదల, విమోచన, పాప క్షమాపణ ఇవి డబ్బుతో కొనుక్కుంటే వచ్చేవి కావు, బంగారముతో కొనుక్కుంటే వచ్చేవి కావు, అపార్ట్మెంట్లు ఇచ్చి, ప్లాట్లు ఇచ్చి కొనుక్కుంటే వచ్చేది కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు తన కుమారుని యొక్క నామములో ప్రతి వ్యక్తికి ఆయన ఉచితముగా అనుగ్రహించుచున్న ఒక వరము లేక దానము. డబ్బుతో కొనుక్కుంటే ఈ రక్షణ, పాప క్షమాపణ, విమోచన ఇవి బహుశా నేను అనుకుంటాను కోటీశ్వరులకు, మిలియనీర్లకు మాత్రమే ఈ రక్షణ భాగ్యం దొరికేది, అందరికీ దొరికేది కాదు. దేవుడు ప్రతి వ్యక్తిని ఒకే రీతిలో చూస్తున్నాడు. ఎందుకంటే యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో చెప్పబడి ఉంది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించిన మాట వ్రాయబడి ఉంది. లోకము అనగా లోకములో ఉన్న ప్రతి వ్యక్తిని ఆయన ఎంతో ప్రేమించాడు. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకములో పాపముల వలన, అపరాధముల వలన మానవులు దేవునికి విరోధులైపోయారు, దూరస్తులైపోయారు, శిక్షకు పాత్రులైపోయారు. ఇక్కడ బరబ్బా నరహత్య చేసి, అల్లరి చేసి, అధికారులను ఎదిరించి, కలహము చేసి, సైనికులను హత్య చేసి రోమా సామ్రాజ్యంలోనే ఒక ప్రసిద్ధి చెందినటువంటి ఆ నేరస్తుడిగా అతడు పరిగణించబడ్డాడు. కానీ నేటి దినాలలో మనము ఎన్నో రీతులుగా పాపం చేస్తున్నాం, ఎన్నో రీతులుగా అపరాధములు చేస్తున్నాం. అందుకని దేవుని యొక్క వాక్యం చెప్తుంది, మీ పాపము మిమ్మలను పట్టుకొనును. బరబ్బానైతే రోమా సైనికులు పట్టుకున్నారు, మనలను, మన పాపమే మనలను పట్టుకుంటుంది. ఎవరైతే ఏ పాపాన్నైతే ఎక్కువగా ప్రేమిస్తారో
ఆ పాపమే వారిని పట్టుకుంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరు కూడా పాపం నుండి తప్పించుకోలేరు. మీ పాపం నుండి మీరు విడుదల పొందలేరు. యేసయ్య దగ్గరకు వస్తేనే మీ పాపముల నుండి మీరు విడుదల పొందుతారు. యేసయ్య దగ్గరకు వస్తేనే మీ పాపముల నుండి మీకు క్షమాపణ దొరుకుతుంది. దేవుని యొక్క వాక్యములో మానవుని యొక్క స్థితి ఈ రీతిగా వ్రాయబడి ఉంది. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 6వ వచనంలో వ్రాయబడిన మాట, మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలగిపోయాను. ప్రతివాడును ఎవరికిష్టం వచ్చినటువంటి రీతిలో, ఎవరికిష్టం వచ్చినటువంటి దారిలో వారు, కొందరు సినిమాలంటే ఇష్టం, కొందరికి సీరియల్స్ అంటే ఇష్టం, కొందరికి దొంగతనం, కొందరికి హత్య, కొందరికి వారి మీద వీరి మీద చాడీలు చెప్పడం, అబద్ధాలు చెప్పడం, అన్యాయం చేయటం, అవినీతి చేయటం, వ్యభిచారం, జారత్వం, దొంగతనాలు, ఇవన్నీ కూడా దేవునికి విరోధమైనటువంటి పాపములే. మన మనసులో పాపం చేస్తాం, ఆలోచనలో పాపం చేస్తాం, చూపులో పాపం చేస్తాం, దేవునికి వ్యతిరేకమైనటువంటి పాప కార్యములు ఎన్నో చేస్తున్నాం. అవన్నీ కూడా మనల్ని దేవునికి దూరం చేస్తున్నాయి. వాటి వలన మనము పట్టుబడుతున్నాం. ఒకనొక రోజున మన పాపమే దేవుని యొక్క ధవళ సింహాసనపు తీర్పులో మన మీద నేరాన్ని ఆరోపించబోతుంది. అందుకనే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ పాపముల నుండి మనల్ని విడిపించుట కొరకు, మన పాపముల నుండి మనల్ని రక్షించి దేవుని ఎదుట నిర్దోషులుగా, నిరపరాధులుగా మనల్ని నిలబెట్టడానికి ఆయన తన్ను తానే అప్పగించుకున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఈ మాట వ్రాయబడి ఉంది. దయచేసి గమనించండి. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం, 5వ వచనం, 6వ వచనం కలిసి ఉన్నాయి. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకుని, మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. 2వ అధ్యాయం 1-2 వచనాలు చూడండి. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. పాపము చంపుతుంది, పాపము పట్టుకుంటుంది, పాపము నరకానికి నడిపిస్తుంది, పాపము దేవుని నుండి మనలను దూరస్తులునుగా చేస్తుంది. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, సహోదరులారా, ప్రేక్షకులారా, మరి ఇటువంటి పరిస్థితుల్లో ఉన్న మనలను రక్షించుట కొరకై ప్రభువైన యేసుక్రీస్తు వారు తన్ను తాను అపరాధ పాప పరిహారార్థ బలి పశువుగా అప్పగించుకున్నాడు. చూడండి, పేతురు రాసిన ఆ 1వ పత్రిక 2వ అధ్యాయం 23వ వచనం, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి తాను బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. ఆయన దూషిస్తున్నారు, ఆయన ద్వేషిస్తున్నారు, ఆయన శ్రమ పెడుతున్నారు, ఆయన్ని బెదిరిస్తున్నారు. అంతేకాదు ఆయన ఎంతగా హింసించినప్పటికీ కూడా ఏమీ బదులు చెప్పకుండా న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించుకున్నాడు. ఆ కారణము చేతనే మానవులకు రక్షణ ఉచితముగా అనుగ్రహించబడింది. ప్రభువైన యేసుక్రీస్తు వారు చేతులు చాచి అడుగుతున్నారు, ప్రయాసపడి భారం మోయుచున్న సమస్తమైన వారులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగచేతును. పాపం వలన మనిషిలో శాంతి సమాధానము లేదు. పాపం వలన మనిషి సమాధానమును కోల్పోతున్నాడు. పాపం వలన మనిషి హృదయంలో భారం ఎక్కువైపోతుంది. నిద్రపోతాడు కానీ తృప్తి ఉండదు. ఆహారం తింటాడు కానీ తృప్తి అనేది ఉండదు. ఎంత సంపాదించినా చాలు, మనకి ఇంకా ఎందుకులే అనేటువంటి సంతృప్తి ఉండదు. కానీ దేవునిలో సమాధానము, దేవునిలో సంతోషము, దేవునిలో విశ్రాంతి. ఆయన పాపములు క్షమించబడినప్పుడు మన హృదయము తేలికైపోతుంది. ఆయన మన పాపములన్నిటినీ తుడిచివేసినప్పుడు, క్షమించినప్పుడు మన హృదయంలో సఖ్యమును మహిమానియుక్తమునైనటువంటి సంతోషముతో మన హృదయము నిండిపోతుంది. అందుకనే దావీదు భక్తుడు అంటాడు, వారి ధాన్య ద్రాక్ష రసములు విస్తరించిన నాటి సంతోషము కంటే
అధికమైన సంతోషము నీవు నా హృదయములో పుట్టించి ఉన్నావు. అవునే, అదే రక్షణానందం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అటువంటి సంతోషమును ప్రభువు నీకు ఇవ్వటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆ రక్షణానందం నేను పొందుకున్నాను, ఆ రక్షణానందం నీవు పొందుకోవాలని ప్రభు నిన్ను అడుగుచున్నాడు. గమనించావా? ప్రభు యొక్క పిలుపును అందుకున్నట్లయితే మరి ఆయన నీకు రక్షణ ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన చెప్తున్నాడు, ఇదే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదే రక్షణ దినమని ప్రభు చేతులు చాచి ఆయన నిన్ను పిలుస్తున్నాడు. కాబట్టి ఆయన పిలుపును అందుకున్నట్లయితే నీ పాపములు క్షమించటానికి యేసు ప్రభు తను తాను అప్పగించుకుని బరబ్బా విడుదలవ్వడానికి కారకుడయ్యాడు. మరంత మాత్రమే కాదు, సర్వమానవాళి పాప పరిహారార్థమై కల్వరి శిలువలో లోక పాపమును మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్లగా తను తానే అప్పగించుకున్నాడు, అర్పించుకున్నాడు. చేతుల్లో కాళ్ళల్లో మేకులతో కొట్టబడి, నిలువెల్లా గాయములతో మొత్తబడి, స్వరూపమును సొగసును కోల్పోయి మండుటెండలో 3 మేకుల మధ్య సిలువలో వేలాడదీయబడ్డాడు. ప్రియమైన ప్రేక్షకులారా, ఆయన చిందించిన రక్తములో, ఆయన మన కొరకై ధారలుగా అర్పించిన రక్తములో మన పాపములకు క్షమాపణ ఉంది, మన పాపములకు విమోచన ఉంది. ఆ రక్తాన్ని ఆశ్రయించి యేసు ప్రభువా, నీ రక్తములో నా పాపములు కడుగు, నీ రక్తములో నా విధేయతలు కడుగు అని ఎప్పుడైతే మనం ఒప్పుకుంటామో అప్పుడే ఆయన మన పాపములను కడుగుతాడు. ఆయన తన యొద్దకు వచ్చి వారిని ఏమాత్రమును త్రోసివేసే దేవుడు కాదండి. కనుక గమనించి, మరి ఈ సమయంలో నువ్వు ఎటువంటి పరిస్థితిలో ఉన్నా, ఎలాంటి స్థితిగతులను కలిగి ఉన్నా, ఏమి ఉన్నా ఏమీ లేకపోయినా నీకు రక్షణ మాత్రం ప్రభు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుంటాం? నిజమే, ఆ రక్షణ ఎంతో గొప్పది. దేవదూతలకు లేనటువంటి గొప్ప భాగ్యము దేవుడు ఎన్నిక లేనటువంటి మానవులకు ఇచ్చాడు. ఈ లోకంలో ఎంతోమంది మరి గోల్డ్ మెడలిస్టులు ఉన్నారు, ఎంతోమంది ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఆటగాళ్ళు ఉన్నారు, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మేధావులు ఉన్నారు. మరి వారికి ఇదే పిలుపు వర్తిస్తుంది, నీకు నాకు ఇదే పిలుపు వర్తిస్తుంది. ప్రభు వారిని, నిన్ను, నన్ను అందరినీ సమానంగా చూస్తున్నాడు. చంద్రమండలం మీదకు వెళ్ళినటువంటి ఆ వ్యోమగాములను కూడా ప్రభు అలాగే పిలుస్తున్నాడు. ఎన్నిక లేనటువంటి సామాన్య మానవులను కూడా అలాగే పిలుస్తున్నాడు. తన యొద్దకు రమ్మని, తానిచ్చేటటువంటి శాంతి సమాధానమును పొందుకోమని, తానిచ్చేటటువంటి పాప క్షమాపణను పొందుకోమని ప్రభు మనసారాన్ని కోరుచున్నాడు. మరి ఈ లోకములో నువ్వెంతకాలం జీవిస్తావో తెలియదు, కానీ ఏ సమయంలో మన జీవితాలు ముగిసిపోతాయో మనకు తెలియదు. కానీ ప్రభు అంటున్నాడు, నువ్వు ఆరోగ్యంగా ఉండగానే, క్షేమంగా ఉండగానే ఈ పిలుపును అందుకుని ప్రభుకి నీ హృదయాన్ని సమర్పించుకోమని కోరుచున్నాడు. ఎందుకంటే ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 9వ వచనంలో ఉంది, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది అని చెప్పబడుతుంది. భయంకరంగా నిన్ను మోసపరిచి నరకానికి తీసుకుని పోయేది ఈ హృదయమే. కాబట్టి మన హృదయంలో ఉన్నటువంటి ప్రతి పాపమును ప్రభు దగ్గర ఒప్పుకొని, ప్రభు దగ్గర క్షమాపణ పొందుకుని, ఆయన రక్తము చేత మనం కడగబడినట్లయితే ప్రభు మనల్ని క్షమించి తన కుమారులనుగా స్వీకరించే దేవుడిగా ఆయన ఉంటున్నాడు. దేవుని యొక్క వాక్యం రోమీయులకు రాసిన పత్రికలో ఉంది, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ప్రభునందు ప్రియులారా, గమనించండి, దేవుడిస్తున్నటువంటి మరి రక్షణను పొందలేకపోతున్నావా? ఆయన ఇచ్చేటటువంటి ఆ యొక్క గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేస్తున్నామా? 6వ అధ్యాయము రోమీయులకు రాసిన పత్రిక 23వ వచనంలో ఉంది, ఏలయనగా పాపము వలన వచ్చే జీతము మరణము. ఆ తర్వాత మాట చూడండి, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవము. ఆయన కృపావరముగా నిత్య జీవమును అనగా రక్షణను, పాప క్షమాపణను, విమోచనను, విడుదలను మనకు అనుగ్రహించి నరకము నుండి, పాపము నుండి, శాపము నుండి యుగ యుగాలు తనతో పాటు నిత్యత్వంలో ఉండడానికి నిన్ను పిలుస్తున్నాడు. కాబట్టి బరబ్బా విడిపించబడ్డాడు. బరబ్బా
మరి శిక్ష నుండి తప్పించబడిన రీతిగా నీవు కూడా తప్పించబడాలని ఆయన కోరుకుంటున్నాడు. ఈ సమయంలో ప్రభు యొక్క పిలుపునందుకుని ఆయన చెంతకు నీవు వచ్చినట్లయితే ప్రభు నిన్ను కూడా క్షమించి పాప శాప బంధకాల నుంచి విడిపించి నిన్ను తన బిడ్డగా చేర్చుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ప్రభు ఈ మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమెన్. మీ క్షేమం కొరకు చిన్న మాట ప్రార్థన చేసి కార్యక్రమాన్ని ముగిస్తాను. దయచేసి మీరెక్కడ ఉన్నా తలలో ఉంచి ప్రార్థనలో ఏకీభించాలని మనవి చేస్తున్నాను. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవ, జీవాధిపతి, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రములు వందనములు చెల్లించుకొనుచున్నాము నాయన. ఆకాశ మహాకాశములు పట్టజాలని గొప్ప దేవుడు ప్రభువా, అటువంటి నీవు పిలాతు సభలో నా నాయన అపరాధిగా తీర్పు తీర్చబడ్డావు. ఏ దోషము, ఏ పాపము, ఏ నేరము చేయనటువంటి నీవు నా నాయన నా ప్రభువా సిలువ వేయటానికి అప్పగించబడ్డావు. దానికి కేవలం కారణం మమ్మలను ప్రేమించుటను బట్టి, మమ్మలను పాపము నుండి, శాపము నుండి, దేవుని ఉగ్రత నుండి, నరకము నుండి విడిపించి రక్షించి దేవుని ఎదుట నిర్దోషులుగా, నిరపరాధులుగా, పరిశుద్ధులుగా నిలవబెట్టుట కొరకే నిన్ను ఒక బలిపశువుగా అప్పగించుకున్నావు. నీకు వేలాది స్తోత్రములు నాయన. నీవు చిందించిన రక్తము ద్వారా మా పాపములకు విడుదల, విమోచన కలుగుతుందని ఎవరైతే విశ్వాసముతో ప్రార్థన చేస్తారో, తమ పాపములను యొద్ద ఒప్పుకొని విడిచిపెట్టి ప్రభువా నా నాయనా నీ రక్తమును ఆశ్రయిస్తారు, వారిని బిడ్డలుగా అంగీకరిస్తానని గొప్ప వాగ్దానం చేసావు నాయన. నీ వాగ్దానమును బట్టి ఈ వర్తమానం వింటున్నా, చూస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు దర్శించుమని, రాబోయే ఉగ్రత అనగా అగ్ని గంధకములతో మండు గుండము నుండి నీ బిడ్డను కాపాడుమని, మా ప్రేక్షకులందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించి బలపరచుమని, ప్రతి విధమైన ముడత, మచ్చ, డాగు, అపవిత్రత, కల్మషము, కళంకము లేని బిడ్డలుగా, నిర్దోషులుగా, నిరపరాధులుగా ఉండే కృపను వారికి దయచేయమని, నీ కృపలో జ్ఞాపకం చేసుకునమని, శాంతి, సమాధానము, క్షేమము, నెమ్మది, ఆరోగ్యము, ఆనందము నీ బిడ్డలకు సమృద్ధిగా దయచేయమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్.